సినిమా బాగుందన్న. హీరోని మస్తు చూపించారు. ఇంకోటి అది సుభాష్ చంద్రబోస్ హిస్టరీలో ఏదైతే త్రివర్ణ పేజ్ లేదన్నారో ఆ త్రివర్ణ పేజ్ ఈ మూవీతో చూపించింది. అంతే, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సినిమా మాత్రం ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందన్న. పేర్లు వేసేటప్పుడు ఒక 2 నిమిషాలు అయితే నేను రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. ఇదేంటి బ్లాక్ అండ్ వైట్ వస్తుంది ఏంటి అని అనుకున్నా, కానీ అక్కడ నుంచి సినిమా మాత్రం మెరుపులు పుట్టిచ్చేసాడు భయ. అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ ఇది. మన చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చూడాల్సిన సినిమా, ఒక ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. మామూలుగా లేదు నిజంగా. ఓవరాల్గా హీరోయిన్ యాక్టింగ్ చేసింది భయ, దీంట్లో వేరే లెవెల్ భయ్య. హీరో కంటే హీరోయిన్ వేరే లెవెల్గా చేసింది. అన్నీ తెలుసు కూడా ఏమి తెలియనట్టుగా ఉంది. సముద్రంలో పాలించేవాడికి సముద్రం ఆనకట్టేం సరిపోద్ది. ఎక్సలెంట్. అసలు ఆ డైలాగ్ మాత్రం మామూలుగా లేదు, ఆపలేరు. అదొక యుద్ధం. అయింది ఇట్టు కొట్టేసాడు భయ. చెప్పాగా నేను ఇంటర్వ్యూలకి చెప్పేసా, ఇంటర్వ్యూలకు కూడా రివ్యూ ఇచ్చా. కొట్టేశాడు పో, మళ్ళీ ఇట్టు కొట్టేశాడు, తిరిగి లేదు ఇంకా. అది చూడండి, ఆదించుకోండి. డెవిల్ పేరు ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. డెవిల్ బాగానే ఉంది అన్న సినిమా. 1947 బ్యాక్గ్రౌండ్లో అన్న ఒక రాజుల దాంట్లో హత్య జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ లాగా మన బ్రిటిష్ పరిపాలనలో మన క్యారెక్టర్ని ఎంటర్ చేపిస్తారు కళ్యాణ్ది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో చాలా మలుపులు తిరుగుతుంది కదా, మంచిగా అనిపిస్తుంది సినిమా అయితే. బింబిసార అంతా అది పెద్ద మూవీ అన్న. బింబిసారలో దానికి దీనికి చాలా డిఫరెంట్. ఇంట్లో అయితే బాగుంది. ఇంట్లో ఈ స్టోరీకి తగ్గట్టు ఇది హిట్ అంతా. అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే పక్క. అవునన్న, సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి, చెప్పొద్దు అది. సుభాష్ చంద్రబోస్ని పట్టుకోండి అనే సీన్స్ అవన్నీ కూడా సినిమాలో చూస్తే అర్థమవుతుంది. అది చెప్తే బాగుంటుంది. ఫస్ట్ డేకి చెప్పొద్దు అట్లా. బట్ సినిమా అయితే బాగుంది. ఓవరాల్గా సంయుక్త క్యారెక్టర్, మళ్ళీ మాలవిక క్యారెక్టర్ బాగా నచ్చింది. ఈసారి అయితే ఎంటైర్ ఫ్యామిలీకి, మొత్తం మందపూర్ ఫ్యామిలీకి అయితే బూస్ట్ వచ్చినట్టు అట్లా ఏం లేదు ఈసారి. నేను ఎన్టీఆర్ అభిమాన, నాకైతే ఏం అనిపించలేదు. మరి మిగతా వాళ్ళకి సంబంధం లేదు, కానీ నాకైతే బాగా అనిపించింది సినిమా. ఈసారి ఇటు పడ్డట్టే కళ్యాణ్ రామ్ బయటపడ్డాడు ఈసారి మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. డెవిల్ సినిమా బాగుంది. కళ్యాణ్ రామ్కి ఒక మంచి హిట్ పడింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, పాటల వల్ల కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకు స్లోగా పోతుందేమో, సినిమా డైవర్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా బోరింగ్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గా చేసిండు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఒక గూస్ బంచ్ సీక్వెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చేసి కళ్యాణ్ రామ్ ఒక సీక్వెన్స్లో మనం చూస్తే మాత్రం ఆడియన్స్ అందరు క్లాప్స్ కొట్టేశారు. ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా వండర్ఫుల్ సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అని చెప్పుకోవచ్చు మనము. కథ విషయానికి వస్తే ఈ సుభాష్ చంద్రబోస్ అనే నేటివిటీని తీసుకురు. సుభాష్ చంద్రబోస్కి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఎట్లా పనిచేస్తుంది, సుభాష్ చంద్రబోస్ని ఎట్లా కాపాడుకుంటారు, వాళ్ళు నిజంగా సుభాష్ చంద్రబోస్ ఇండియాకి వస్తే బ్రిటిషర్స్ అటాక్ చేయకుండా ఎట్లా కాపాడుకుంటారు అనేది కథ తీసుకున్నారు. సో ఈ సినిమాలో ఇప్పుడు మనకి సంయుక్త మీనన్ పాత్ర కూడా బాగుంటుంది. ఇక కళ్యాణ్ రామ్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందు మనకు బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్కి అంత హిట్ రాలేదు. బట్ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ ఇట్స్ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు డెవిల్ సినిమా చూసినా చాలా బాగుంది. అంటే చాలా బాగుంది. ఎవ్రీ ఇండియన్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మస్ట్ వాచబుల్ మూవీ. ఒకటి కాదు, సినిమాలో ప్రతి ఎలిమెంట్ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో సినిమాని అంటే మనం ఎక్కడ మిస్ అవుతామో అని ఉంటుంది. అంటే కనీసం మనం చుస్సు కూడా పోసుకోలేము, అంటే పోవడానికి కూడా అంత గ్యాప్ ఇవ్వకుండా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా చూడాలన్న, మిస్ కావాల్సిన. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇంకా సుభాష్ చంద్రబోస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ కైఫీస్ సినిమా. అంటే ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడు, కానీ పేరు చెప్పకూడదు, రైట్ హ్యాండ్ ఉంటాడు, ఆయన ద్వారా సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు సినిమా ఉంటుందన్న ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. ట్విస్టులు ఉంటాయి, 2-3 ట్విస్టులు ఉంటాయి. సెకండ్ హాఫ్లో 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్లో గుండె ఆగిపోద్ది, లిటరల్గా గుండె అయిపోద్ది సినిమా. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్, సినిమాకి కావాల్సింది మ్యూజిక్, యాక్షను, తర్వాత స్టోరీ, ఫైట్స్. అయితే ఏమేమి కావాలో మూవీకి అన్నీ ఉన్నాయి. 2023లో బెస్ట్ సినిమా అంటే నేనే చెప్తా, ఎందుకంటే అంత బాగుంది సినిమా. సినిమాలో అంటే ఏ ఆడియను డిసప్పాయింట్ కాదు. మాస్ ఆడియను, క్లాస్ ఆడియను, ఇండియను, ఎవరికైనా ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత ఇండియా మీద లవ్ ఉన్నోడు ఎవరు డిసప్పాయింట్ కాదు సినిమాలో. సినిమా చాలా క్లియర్గా, చాలా ఇష్టం సార్ సినిమా. అసలు ఏజెంట్ క్యారెక్టర్లు అంటే హీరోయిన్, తర్వాత ఇంకొక ఆమె ఉంటుంది, ఒక 4-5 ఏజెంట్లు ఉంటారు. అసలు ఒకరి మించి ఒకరు, హీరోయిన్ మించి హీరోయిన్ మించేసి ఇంకొకరి మించి బ్రిటిష్ ఏజెంట్, ఒకరి మించి ఒకరు యాక్ట్ చేస్తున్నారు. అసలు ఎవరిని చూడాలని అర్థం కాదంటే వాళ్ళ పేర్లు గుర్తున్నాం మనకు సినిమాలో క్యారీ చేస్తూనే ఉంటాం లాస్ట్ వరకు. సినిమా అప్పుడే అయిపోయిందా అంటే ఇంకా ఉండింటే బాగుండు అనే రేంజ్లో సినిమా. మీరు ప్రతి ఒక్కరి సినిమా చూడండి. సలారు వేరే ఏ సినిమా గుర్తురాదు మీకు. అంటే బాగుంది.
కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో బాగుంది. సంయుక్తమైనది మాలవిక నాయర్ ఇద్దరు బాగుంది. సలార్కి పోటీ వస్తుంది అంటారా? సలార్కి పోటీ కాదులేదు, సలార్కి పోటీ కాదు కానీ ఓకే కళ్యాణ్ రామ్ రేంజ్కి బాగుంది. బింబిసార్ తర్వాత మళ్ళీ ఇది స్క్రీన్ ప్లే ఎలా ఉంది బ్రో? స్క్రీన్ ప్లే బాగుంది. డైరెక్టర్ని తీసేసారు కదా మధ్యలో, కాకపోతే మొత్తం ప్రొడ్యూసర్ చేసుకున్నాడు బాగుంది. ఎందుకంటే నాది సినిమా ఫీల్డే, అందుకని ఎలా ఉందన్న? బాగా బోరింగ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? బోరింగ్ ఏం లేదు, కల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి మంచిగా ఎక్కువ. కాన్సెప్ట్ ఏంటి భయ? కాన్సెప్ట్ బ్రిటిష్ కాలం నాది అంతే, ఏజెంట్ స్టోరీ, బ్రిటిష్ కాలం నాడు ఏజెంట్ స్టోరీ అంతే. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం లైట్, బీజిఎం అంత ఏం లేదు, కానీ సినిమా ఓవరాల్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగుంది. ఫస్ట్ ఈచ్ సీన్ సస్పెన్సే ఉంటుంది. అంత చెప్పలేము కానీ ఓకే హిట్ అవుతుంది అంతే. ఏం నచ్చిందండి మూవీలో? అదే సస్పెన్స్ ఉన్నాయి కదా అవే నచ్చాయి. సీన్ టు సీన్ కట్ చేయడం, ఆ సస్పెన్స్ అన్ని బాగుంది. ఫైటింగ్స్ ఎలా అనిపించాయి? ఫైటింగ్స్ అంటే పెద్దగా అన్ని మూవీస్లో కామన్ అయిపోయింది. ఒకటే హీరో అండి 100 మెంబర్స్ 200 మెంబర్స్ని కొట్టడం. అంత లేదండి, అంత లేదు కానీ బాగా చూపించారు. అంత క్యారెక్టర్స్ బాగుంది కానీ బింబిసార అంత పెద్ద హిట్ అయితే కాదు, బాగానే ఉంది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మరి? 2 సాంగ్స్ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి. ఓకే బాగానే ఉంది. ఓకే మూవీతో అలా రన్ అయిపోయి మన స్టోరీలో వెళ్ళిపోతాం. సస్పెన్స్ థ్రిల్లర్ కదా. ఓకే హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో? Huh? హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో? ప్రతి సీన్కి సస్పెన్స్ ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేస్తారు అందరు. నెక్స్ట్ ఏమవుతుంది